చాయ్ చటక్కున తాగరా బాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా బాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా బాయ్ ఏ చాయ్ గరీబుకే విందురా బాయ్ ఈ చాయ్ నవాబుకే బంధువేనో ఏ చాయ్ మనస్సుకే మందురా బాయ్ ఈ చాయ్ గళాసుకి జే జే. ఇగో అన్న థ్యాంక్స్ బ్రో. బ్రో చాయ్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్స్ అన్న. నేను చెప్పేది విను. అలా ఎలా కదరా ఎదవా? నువ్వే కదా దానికి రిక్వెస్ట్ పెట్టమన్నావు. నా బాక్స్ రిపేర్ అన్న ఏడుంది? అక్కడ ఉంది చూడు రాజు. నువ్వే చేసావరా బట్ట గిట్ట అన్నా ఉంటే బ్రేకప్ చెప్తా. నువ్వు చెప్పేదేందిరా? నువ్వే పద. సారీ గైస్ డిస్టర్బ్ చేసినందుకు. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఏదైనా ఉంటే చాయ్ తాగుతూ సొల్యూషన్ ప్రాబ్లం ఎతకండి. ఇలా రోడ్ల మీద చిల్లర గొడవ పడితే అస్సలు బాగోదు. ఆగు. నువ్వే పడేరా మధ్యలో పానకంలో పుడకలాగా. ఇప్పుడు చెప్పు. అలా రిపేర్ అయిపోయింది. నేను ఇట్లా కాదురా. రే ఆపుతావా ఆయన? రే సారీ బ్రో. ఇట్స్ ఓకే భయ్యా. అన్నా నీ పెద్ద పోటుగారు అనుకుంటున్నా. జస్ట్ షాయి షాప్ లో వర్క్ చేసావు అంతే. నీకెందుకని గొడవలు? గొడవని కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నారా? అలాగే మన కస్టమర్స్ వస్తారు అనుకున్నా, కానీ ఇలా నాకే రివర్స్ అవుద్ది అనుకోలేదురా. సర్లే ఈ చాయ్ తాగి కూల్ అయ్యి 2 చాయలు పట్టరా పో. బ్రో మా పిల్ల కొంచెం. ఓకే భయ్యా నువ్వు వెళ్ళు. సరే బ్రో వెళ్తా. బ్రో జాగ్రత్త చూసుకో బ్రో. అన్నని అన్నేమో గానీ మీ పిల్లతో నీవు జాగ్రత్త బ్రో. ఇంకా చచ్చినా ఎవరి మధ్యలోకి వెళ్ళాడు. కనపడదేమో ఇంకా. అబ్బా బాగా లేట్ అయిపోయింది. మంగమ్మ గారు కాల్ లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేయరు. చేసి చూద్దాం. సరే హాయ్ అమ్మా. హాయ్ నానా, వర్క్ అయిపోయిందా? వర్క్ నుంచి ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తున్నామ్మా. అవునా, తిన్నావా నాన్న? నేను తింటాలే గాని నానేం చేస్తున్నాడు? మీ నాన్న గురించి తెలిసిందేగా, అయిన వాళ్ళే మోసం చేశారని చెప్పి తాగుతూ కూర్చున్నాడు. తాగడానికి ఇది ఒక సాకు. సర్లే నాన్న గురించి వదిలేసి టైంకి టాబ్లెట్లు వేసుకో. ఏం దిమాక్లో పెట్టుకోకు. ఉంటా మరి. సరే నాన్న. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, పైసలు పంపిస్తాం మళ్ళీ అడిగి తీసుకో. ఇంట్లో సరుకులకి నీ టాబ్లెట్లకి పనికొస్తాయి. సరే ఈసారైనా పండగకు వస్తావా నాన్న? పండగ ఈరోజు కనపడలేదు. చూద్దాం. కస్టమర్స్ కూడా రావట్లేదేంటి ఈరోజు? కనపడదు అనుకుంటా. ఇంకా ఇన్నో మాట్లాడితే పోలా. రే షాప్ ఏంట్రా ఈరోజు అసలు గిరాకీ లేదు? వెళ్ళి బయట గొడవలు షాప్ లో జనాలు కుప్పలు తెప్పలు వస్తారు. ఇన్ని అనవసరంగా అడిగినట్టున్నాను. ఏదో ఉండవుడుకు. సర్లే ఫ్రెష్ చేస్తా. షాప్ ని కొంచెంసేపు చూస్తూ ఉండు. ఎలాగో షటర్ మూసి పడుకునేదే కదా. షాప్ చూసుకోరంటే షటర్లు వేస్తున్నాడు. షటర్లు ఏదో షటర్ మూసి కుమ్ముతాను, అప్పుడు తెలుస్తారా నేనంటే ఏంటో. ఆ ఏజ్ గడి కనబడట్లేదండి. షాప్ చూసుకోన్నా ఏదో ఉండి ఆవిడ గట్టిపోయిండు. ఈ ఎదవకి చెప్పే బదులు ఒక కుక్క బిస్కెట్ వేసి కొంచెంసేపు చూసుకో డాగేజ్ బ్యాగ్ అంటే చూసుకుంటదేమో. కస్టమర్స్ రానట్టే ఉన్నారు. ఇంకా కొంచెంసేపు లేపేద్దాం. ఊబర్ అన్న పక్కన వెయిట్ చేయండి. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? మంచిగా ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. ఏం లేవమ్మా. సరే అండి, కొంచెం వాటర్ ఇస్తారా? కిలో ఒకటి
హలో మిమ్మల్నే అండి అడిగేది. ఇదిగో ఏంటి కళ నిజమేది? ఇది నిజమేనా? మ్మ్? మ్మ్హ్, మ్మ్. ఓ ఎక్కిల పిల్ల, థ్యాంక్స్ కూడా చెప్పకుండా పోతావే. థ్యాంక్స్ బ్రో. ఊబర్ అన్న వచ్చి ఓటీపీ 6434. థ్యాంక్స్ బ్రో. చాయ్ బ్రో, చాయ్ బ్రో, చాయ్ బ్రో, చాయ్ బ్రో. ఏంటన్నా ఈ మధ్య నీ బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది. షాప్ తొందరగా ఓపెన్ చేస్తున్నావు, లేట్ గా క్లోజ్ చేస్తున్నావు. అబ్జర్వ్ చేస్తున్నావు అనమాట. ఏంటి కథ? చచ్చా ఏం లేదురా, టెంపుల్కి వెళ్ళొచ్చా. ఆ? షాప్ లో ఎప్పుడు పూజ చేయి నువ్వు టెంపుల్కి వెళ్ళొచ్చినావు అంటే నేను నమ్మను. ఎలా నమ్మించాలి? ఎవరా పిల్ల? నిజంగానే టెంపుల్కి వెళ్ళొచ్చాను మీ జీసస్ మీద ఒట్టు. చెప్పు లేకుండా లేదు. మా జీసస్ ప్రభు జోలికి ఎందుకు వస్తున్నావు? అవును, నీకెలా అర్థమైందిరా నేను ఆ అమ్మాయి కోసం రెడీ అయ్యి వచ్చానని? రోజు చూస్తున్నా కదా తమ రేషాలు, అటు ఇటు తిరగడాలు, బయటికి వెళ్ళి చూడడాలు, గల్లీ మొత్తం చుట్టేయడాలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఆ రోజు దెబ్బలు తిన్నా గుర్తుందా? అదేలా మర్చిపోతానా? రేయ్! ఆ రోజు చూసారా, చూడ్డానికి చామంచే కలర్ లో ఉన్న ఫేస్ లో మంచి కళ ఉంది. తనని చూడగానే లవ్ చేయాలనిపించలేదురా. మరి తూ కకృతి నా కొడుక, నువ్వు మంచోడు అనుకుని అన్నాని నీ పక్కన తిరాను కదరా. ఆపుతావా? ఆ? చెప్పేది పూర్తిగా వినరా ఆత్రమేష్, లేదంటే న్యాష్ తీసేస్తా. చెప్పురా. సర్లే మన పక్షపాడు కదా, తనని పెళ్లి చేసుకోవాలనిపించిందిరా. పెళ్లి చేసుకోవాలంటే ప్రేమించాలి కదరా. అవును కదా, నేను ఆ పనిలో ఉంటా, నువ్వు నీ పనిలో ఉండు. నా పనిలో దూరాలను ట్రై చేస్తే తెలుసు కదా, మోడల్ వీడియోస్ తీస్తా, ఇన్స్పైర్ అయిన యాష్ తీస్తా బేటే. ఇంకా ఉన్నావే? అప్పటి సంగతి. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? వస్తున్నానే, పక్కనే ఉన్నా. సరే త్వరగా రా. వస్తున్నా. ఇంతసేపు రావడానికి? సారీ ఆఫీస్కి లేట్ అయితే అప్పుడు చెప్తా నీ పని. అప్పుడు చూద్దాంలే. ఏ చాయ్ చెప్పవే. బ్రో 2 చాయ్. నా పేరు బ్రో కాదు, సీతాదేవి గారు శిశు. మీకు చాయ్ కావాలనుకుంటే హే శిశు అని పిలవచ్చు, ఓకేనా మేడం? బ్రో 2 చాయ్. ఈ చెల్లికి చాయ్ టీ బ్రో. చాయ్ బ్రో. ఈ రోజు మేడం గారి పేరు ఎలాగైనా తెలుసుకున్నా. తర్వాత ఏం తిందాం? ముందైతే చాయ్ తాగి ఆలోచిద్దాం. మంచి మూడ్ లో ఉన్నట్టుంది, ఇదే మంచి టైం. మీ పేరేంటండి? రాణి. ఓ, రాణి గారు, మీ యువరాణి గారి పేరేంటో? రాధా. ఓ రాధా. తాగవే, చల్లారిపోతుంది. పేరు అడిగితే నీ ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతున్నావుగా. ఈ ప్లాన్ అంతా ఆస్తి కొట్టడానికే కదా. ముందు లైన్ వేస్తూ ఫ్రెండ్స్ అంటావు, చిన్నగా లవ్ అంటావు, ఆ తర్వాత పెళ్లి, అంతేగా. తిడుతుందా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కతే కూతురు కాబట్టి ఆస్తి మొత్తం నీదేగా. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదిగో చిల్లరా, నీ చిల్లర రేషాలు నా దగ్గర వేయకు. ఒసేయ్ బాయ్. ఏ లగే. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకున్నా, కానీ ఇలా ఇచ్చేది తీసేది అనుకోలేదు. బై ద వే, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? నువ్వు చేసింది ఏం బాగోలేదే, ఎందుకే అలా అన్నావు? పాపం ఫీల్ అయి ఉంటాడు. ఇలాంటి వాళ్ళని అలా అంటేనే బుద్ధి వస్తుంది. నువ్వు పదా. ఏమో, నాకు అస్సలు అర్థం కావు. నేనే అనవసరంగా ఎక్కువ చేసుకున్నా, సారీ మేడం, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. ఇదిగో చిల్లరా, నీ చిల్లర రేషాలు నా దగ్గర వేయకు. నెంబర్ ఉందేంటి? ఫోన్ 773092 కాల్ చేద్దాం.
చేయట్లేరండి. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి. ఎవరే ఉంటారు? అతనే అనుకుంటా. షాప్ చాయ్ బ్రో పాపా. ఏంటి? ఇక్కడికి వెళ్ళి ఉంటాడు. షాప్ క్లోజ్ ఉంది కదా. ఏంటి పాప గంట గంటకు వస్తుంది? చాయ్ బ్రో కోసం అనుకుంటా. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏంటి ఫోన్ కలవట్లేదేంటి? చాయ్ బ్రో, ఒక చాయ్. ఇదిగో చాయ్. సారీ, కాల్ లిఫ్ట్ చేయనందుకు. ఆ? షాప్ లో వేరే అతను ఉండాలి కదా. ఏమమ్మా నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటి? ఆ రోజు అన్నదానికి ఫీల్ అయి ఉంటాడేమో, అనవసరంగా ఓవర్ చేశానేమో. సిస్టర్ చాయ్కి పైసలు వెళ్ళిపోతుందేంటి? పొద్దున్న ఇదేం పేరు రా బాబు. రే అన్నయ్య, ఏంట్రా ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు? నా ఫోన్ రిపేర్కి వచ్చిందిరా, కొంచెం పనుని ఇంటికి వెళ్ళా. అయినా నాతో నీకేం పనిరా, ఎప్పుడు లేంది. వరకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నా, కానీ చెప్పి కూడా బేస్లే. ఉంటా మరి, బాయ్. చెప్పే, లేదంటే మోటార్ డైలాగ్ కొట్టమంటావా? అమ్మో వదిలే. నీకోసం మా అమ్మాయి 2 రోజుల నుండి షాప్ దగ్గర తిరుగుతుంది. అంటే ఆ రోజు అలా ఫ్రెండ్ ఉందని అలా తిట్టింది అనమాట. ఇప్పటికే అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. సరే ఏం తెలియనట్టుందా? ఏ అమ్మాయి? ఆ? ఓహో, ఏ అమ్మాయా? దొరికిపోయాను. నాన్న బంగారం, నీ ఇంటికి వెళ్ళి 2 ఏళ్ళు అవ్వలేదు, 2 రోజులు అవుతుంది. ఆపు నీ కథలు. అవును, ఆ అమ్మాయి నా గురించి ఏమైనా అడిగిందారా? అడిగింది కాబట్టి కాల్ చేసిన. మరి ఫోను నరకలోకంలో నాట్యం ఆడుతుందని ఎవరికి తెలుసు? అది నా దరిద్రంలే కానీ ఫోన్ షాప్ నుంచి తెచ్చుకుందా. పద అవుతుంది, షాప్ తీస్తాను. అన్న షాప్ ఉన్నది ఎప్పుడు వస్తున్నా? మొన్న వచ్చింది కదరా. ఎప్పుడు కనపడలేదు. అన్నకు వేరే బిజినెస్ లోనేరా, ఆ పనిలో బిజీగా ఉంటాడు. ఈసారి వస్తే నాకు చెప్పన్నా. ఎందుకురా? వర్కర్ ని మార్చమని చెప్తా. నా షాప్ లో పని వదిలేసి నీ ఏం పడి తిరగడమే సరిపోయింది నాకు. షోరూమ్ ఇప్పిస్తలేరా? లాస్ట్ సారి ఇట్లా చెప్పి మోసం చేసిన. సరే ఏం కావాలి చెప్పు, మనకి తీసుకెళ్ళు. ఓకే. మా ఓనర్ ఏమంటాడో ఏమో ఇప్పుడు. ఆ చాయ్ గ్లాస్ సాయంత్రం పట్టుకురానా? సరేనా? ఓకే ఓకే. ఒక మాట దగ్గర వెళ్ళిపోతావా? ఆ రోజు మా పక్కన తెలిసిన అంకుల్ ఉన్నారు, అందుకే అలా అన్నాను. సారీ. సరే బయటికి వెళ్ళి మాట్లాడదామా? నో, నోట్ మీద నెంబర్ రాసి ఇచ్చాను. నీకు సైకిల్ కూడా చేశాను, అర్థం కాలేదా? కాల్ చేశాను కదా. నైట్ 2కా పడుకుంటారు మనుషులు. నువ్వు మనిషివి కాదు కదా. మరి దయ్యాన్నా? నా దేవతవి. ఆపు. నీకు మార్నింగ్ కాల్ చేసా, స్విచ్ ఆఫ్ వచ్చింది. షాప్ దగ్గరకు వచ్చా, నువ్వు లేవు. 2 రోజులు తిరిగి సచ్చా నువ్వు ఎక్కడున్నావని. అది నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకేం చెప్పకు బాయ్. నీ మొహం నాకు చూపియకు. ఎక్కడికైనా నాకు అవసరం లేదు. రాదా ఫీల్ అయ్యాడని చెప్పి సారీ చెప్దామన్నా. సరే ఎక్స్ట్రా కనిపించానులే. ఇప్పుడు ఎలా కనిపించావా? చెప్తా నీ పని. కనిపించావా?
అసలు ఏం జరిగిందంటే రాదా, నువ్వు తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ నోటు మీద నెంబర్ చూసి కాల్ చేశాను కదా, అప్పుడు నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. సర్లే అని చెప్పేసి పడుకుంటే ఈ టైంలో ఎవరు రకాల, ఈ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తుంది. హలో, ఎరా పని పాట లేదా? ఈ టైంలో ఫోన్ చేసినావు? అరే బావా, మీ నాన్నకి సీరియస్ గా ఉంది, ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ చేశారా? వచ్చిందికి రారా. ఏ హాస్పిటల్ రా? పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ రా. సరే సరే, వచ్చి కాల్ చేస్తారా? అది జరిగింది. మీ నాన్నకు ఓకేనా ఇప్పుడు? మ్మ్. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళా నాకు చెప్పేసి వెళ్ళు. సరే. ఎవరి అమ్మాయి కొత్తగా షాప్ లో? అసలు వీడెక్కడికి వెళ్ళాడు? ఏం కావాలి సార్? ఒక చాయ్ చెప్పమ్మా. ఓకే సార్. బ్రో ఒక చాయ్. ఏంటి బ్రో? ఓనర్ వచ్చాడంటే ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏమనుకోడు కదా. జై శ్రీ జీసస్, నువ్వే కాపాడాలి బ్రో. ఏంటన్నా ఎలా వచ్చారు? కాల్ చేస్తే నేనే వచ్చాను కదా. ఏంట్రోయ్, షాప్ ని బాగా రెడీ చేసావు, ఏంటి కథ? అదేం లేదన్నా, మన షాప్ బాగా నడవాలని ఈ రోజు పూజ చేశా. ఓకే ఓకే, షాప్ ని జాగ్రత్త చూసుకుంటుండు. సరే అన్నా. అలాగే కస్టమర్స్ కూడా బాగా చూసుకుంటుండు. సరే మరి, వెళ్ళొస్తా. సరేనా? చూస్తుంటే వీళ్ళు ఇక్కడే కాపురం పెట్టి ఇలా ఉన్నారు. మా ఓనర్ ఎంత మంచోడు. ఏయ్, ఎవరైనా చూస్తే బాగోదు. అంత ఎక్స్పెక్ట్ చేయకు. నోరు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఇప్పుడు తెరు. ఇదేంటి? ఏయ్, చెప్పే, ఏంటిది? ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. అసలు దేనికి ఇచ్చినట్టు? అయినా ఏముందంట ఇందులో? షాప్కి వచ్చి ఓపెన్ చేసేంత స్పెషల్ ఏముందబ్బా ఇందులో? సర్లే, ఓపెన్ చేద్దాం. వాచ్. అది లెటర్ ఉందండి. ఏంటబ్బా ఇది? ఏంటి, ఏదో బొమ్మలు గీతలా ఉన్నాయి. ప్రియమైన శిష్యు, నీకు తెలుసా, పాతకాలంలో వాళ్ళు ప్రేమని మాటల్లో కాదు చిన్న చిన్న జ్ఞాపకాల్లో చూపించేవారట. నేను కూడా అలానే నీకోసం నా జ్ఞాపకంగా ఈ చిన్న కానుక. నీకు ఈ వాచ్ ఇవ్వడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. నువ్వు పనిలో పడి నాకు టైం ఇవ్వట్లేదు కదా నాన్న, అందుకే కనీసం ఈ వాచ్ నీ చేతికి చూసిన ప్రతిసారి నేను గుర్తొస్తానేమో అని చిన్న ఆశ. ఇట్లు ప్రేమతో నీ రాధ. వాచ్ నచ్చిందా? చాలా బాగుంది, కానీ నాకు చిన్న డౌట్. అడిగితే తిట్టావు కదా. హా, అడుగు. ఏం లేదు, వాచ్ కొంచెం ఓల్డ్ గా అనిపిస్తుంది. ఏంటి? అవును. ఏంటి, నాకు సెకండ్ హ్యాండ్ వాచ్ గిఫ్ట్ ఇస్తావా? ఒరే నీ, అది మా నాన్న వాచ్, దాంట్లో బ్యాటరీస్ ఉండవు. మనం సెట్ చేస్తే 24 hours తిరిగి అదే ఆగిపోతుంది. 24 hours? నీ మట్టి బుర్రకు అర్థమైందా? అర్థమైంది. రోజు మార్నింగ్ వాచ్ ని తిప్పినట్టు ఒక రోజు టైం తీసుకొని నన్ను కూడా తిప్పొచ్చుగా. జాబ్ స్ట్రెస్ వల్ల పిచ్చిలేస్తుంది ఇంట్లో ఉంటే.
సరే ఇప్పుడు ఖాళీయేనా? నువ్వు ఖాళీ అయితే ట్యాంక్ బండ్ తీసుకెళ్తా, నీకు ఓకే అయితే. నీ మాట కోసమే వెయిటింగ్ ఇక్కడ. సరే ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తా, రెడీగా ఉండు. సరే వాచ్ పెట్టుకొని వస్తాను. బాయ్. బాయ్. త్వరగా రెడీ అయిపోవాలి. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే, ఈ రోజులా అందంగా కనిపించి నీ వల్ల చాలా తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి, ఇక్కడ కూర్చుందామా? ఆ, ఇది పట్టుకో, కొంచెం రిలాక్స్ అవుతా. అమ్మాయ్యా, టైం 12 దాటింది, వెళ్దామనట్లేదేంటి? రాదా, ఆ? ఇంత నైట్ టైంలో బయటకు వచ్చావు, మీ పేరెంట్స్ ఏమనరా? ఉంటే కదా అనడానికి. ఏంటి? అదే ఇంట్లో ఉంటాయి కదా అనడానికి. మా మామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్ళారు. అవునా? అవును, నన్ను బానే క్వశ్చన్స్ అడుగుతున్నావు. మీ పేరెంట్స్ సంగతి ఏంటి? మా ఫ్యామిలీదే ఉంది, షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. అమ్మ నాన్న ఓ హైదరాబాద్ అబ్బాయి, అంతే. మరి మీ పేరెంట్స్ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? రేపు కాల్ చేస్తా, మాట్లాడుదులే. అవునా? ఆ. నిజమా? నిజమే. నిజంగానా? హే, ఏంటి నువ్వు ఎప్పుడు అమ్మతో మాట్లాడినట్టు బిహేవ్ చేస్తున్నావు? అవును. ఏంటవును? మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడలేదు, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది కదా నాన్న. అవును కదా. సరే మాట్లాడిస్తాలే, నువ్వు మాత్రం ఎక్సైట్మెంట్తో కాకుండా జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడు, సరేనా? మాకు తెలుసులే ఎలా మాట్లాడాలో. అబ్బో, యువరాణి గారి కోపం వచ్చినట్టు. రాధా